సో సార్ మీరు భారతదేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో. సో మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఇంత దూరం ఎలా వచ్చారు? ఒక్కటే అండి, ఎవరైనా చెప్పేది మనం చేసే పనిని ప్రేమించాలి అంటారు. నేను కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ గాని దీంట్లో చేరాను. దానికంటే ముందు ఎన్నో రకాల బిజినెస్లు చేశాను. నాకు ఆదాయం వచ్చింది కానీ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఏదన్నా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నా కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. మిషన్ లైఫ్ అయిపోయింది అన్న చూస్తున్న తరుణంలో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. దొరకడం వలన నేను దీంట్లో చేరి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 5,000 కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించానండి. దాంతో పాటు నేను గర్వంగా తలెత్తుకు జీవించే ఒక పాయింట్ ఏంటంటే నాకు రూపాయి కూడా అప్పు లేదు. ఆనందంగా ఉంటాను, ఫ్యామిలీకి టైం ఇస్తాను, పూజలు ఫంక్షన్లు త్రూఅవుట్ ఫ్యామిలీతో పాటు ప్రతిదీ అటెండ్ అవుతాను. అంటే ఆదాయం ఉంది, ఆత్మ సంతృప్తి ఉంది. మూడోది ఏంటంటే నేను సమాజం కోసం చేస్తున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను నా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేస్తున్నా కాబట్టి నేను ప్రతి నెల ఒక విదేశీ ప్రయాణం వెళ్తున్నాను అండి. ఆ రకంగా కూడా నాకు మనీ సేవ్ అయినట్టే కదా, తలెత్తుకు జీవిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న వాడికి ఆర్థిక రక్షణ కల్పించి మీరు కూడా తలెత్తుకు స్వచ్ఛమైన ఆదాయంతో పాటు జీవించండి, ఆనందంగా గౌరవంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచండి. సో అర్థమైంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్